రాజమౌళి కొంతకాలంగా కనిపించని శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. అదేంటో గానీ నవ్వుతూ పలకరించే జక్కన్నకు ఈ మధ్య కాలంలో ఎనిమిస్ ఎక్కువ మంది అయిపోయారు. అందరూ రాజమౌళిని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్ గా దమ్ముంటే కాస్కో అంటూ సవాల్ విసురుతున్నారు. వాళ్ళెవరో చూద్దామా? బాహుబలితో తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు జక్కన్న. RRR స్టోరీ రెగ్యులర్ గానే ఉన్న హాలీవుడ్ సెలబ్రిటీస్ కు బాగా నచ్చింది. నాటు నాటు సాంగ్ కు 2 ఆస్కర్లు రావడంతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. అందుకే ప్రస్తుతం తీస్తున్న వారణాసితో హాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నాడు. రాజమౌళి 9 ఏళ్ల క్రితం 2017లో బాహుబలి 2తో ప్రభంజనం సృష్టించాడు. రికార్డులన్నింటినీ బ్రేక్ చేశాడు. ఆ రికార్డులో పుష్ప 2తో బద్దలైపోయిందనుకుంటే జస్ట్ మిస్ అయింది. దంగల్ వరల్డ్ వైడ్ 2024 కోట్లు కలెక్ట్ చేసిన, చైనాలో 1200 కోట్లు రాబట్టడంతో దంగల్ ను బాలీవుడ్ మీడియా రికార్డులోకి తీసుకోవడం లేదు. బాహుబలి 2 వరల్డ్ వైడ్ 1810 కోట్లు కలెక్ట్ చేయగా పుష్ప 2 1800 కోట్లు కలెక్ట్ చేసింది. రీసెంట్ గా దురంధర్ 2 1500 కోట్ల క్లబ్ లోకి చేరింది. దురంధర్ 2 దూకుడు చూస్తుంటే పుష్ప 2 బాహుబలి 2 కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తుందనిపిస్తోంది. దురంధర్ 2 వరల్డ్ వైడ్ 1501 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ పోస్ట్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ రోజుకు 20 కోట్లు కలెక్ట్ చేస్తున్న దురంధర్ 2 ఇంకో 10 రోజుల్లో బాహుబలి 2 వసూళ్లను దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దురంధర్ 2 కలెక్షన్స్ రాజమౌళిని ఆలోచనలో పడేశాయి. ఇంతకాలం రికార్డులంటే జక్కన్నే. మగధీరతో తెలుగు సినిమాను 100 కోట్ల క్లబ్ లో చేర్చాడు. ఇక 2009లో 130 కోట్లు గ్రాస్ చేసి 73 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత బాహుబలి 2తో తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్న రాజమౌళి ముందు దురంధర్ 2 పెద్ద టార్గెటే పెడుతోంది. కలెక్షన్స్ పరంగా దురంధర్ 2 రాజమౌళి ముందు పెద్ద లక్ష్యమే ఉంచింది. ఇక మేకింగ్ పరంగా కల్కి రాజమౌళిని వెంటాడుతోంది. సైన్స్ ఫిక్షన్ కథతో రూపొంది కల్కి తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయి తీసుకెళ్లిపోయింది. మరి అంతకు మించి రాజమౌళి వారణాసితో ఆకట్టుకుంటాడా? ఈ స్టోరీలో చూద్దాం. బాహుబలి RRR లోని 4-5 సీన్స్ హాలీవుడ్ ను గుర్తు చేసిన నాగ్ అశ్విన్ కల్కితో తెలుగు సినిమానే హాలీవుడ్ మూవీలా తీశాడు. సినిమా మొదలు చివరి వరకంతా హాలీవుడ్ స్టైల్ మేకింగే. ఇప్పటి వరకు రాజమౌళిని మాత్రమే హాలీవుడ్ స్థాయిలో చూసిన ఆడియన్స్ కల్కి చూసిన తర్వాత నాగ్ అశ్విన్ హాలీవుడ్ కు కేర్ ఆఫ్ గా మారాడు. కల్కి సినిమా రాజమౌళికి పెద్ద సవాలే విసిరింది. RRRతో హాలీవుడ్ లో గుర్తింపు దక్కిన ఆ తరహా టేకింగ్ పూర్తిగా చూపించలేకపోయాడు. RRR తర్వాత మహేష్ తో తీస్తున్న వారణాసి కోసం హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా రేంజ్ ను రాజమౌళి పెంచితే నాగ్ అశ్విన్ కల్కితో ఏకంగా హాలీవుడ్ మూవీనే తీశారు. అంతకుమించి వారణాసిని ఎలా తీస్తాడో చూడాలి. మరి ఒకవైపు దురంధర్ 2 సెట్ చేస్తున్న కలెక్షన్స్, మరోవైపు కల్కితో నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన హాలీవుడ్ మేకింగ్. వారణాసిని హాలీవుడ్ రేంజ్ లో తీస్తే సరిపోదు, ఇంగ్లీష్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయాలి. మరోవైపు దురంధర్ 2 కలెక్షన్స్ దాటాలి. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు వారణాసితో ఈ 2 లక్ష్యాలను జక్కన ఛేదిస్తాడేమో చూద్దాం. ఎంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ అయినా, ఎంతటి పర్ఫార్మర్ అయినా పెద్ద సినిమాల గ్లిమ్స్, టీజర్స్ లో చోటు దక్కడం లేదు. ఒకవేళ కనిపించినా మెరుపు తీగల్లాగా మాయమైపోతున్నారు. గ్లిమ్స్ టీజర్ ను హీరోల చుట్టూనే ఎందుకు తిప్పుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. ట్రైలర్ లో హీరోయిన్ కనిపిస్తుందేమో గానీ గ్లిమ్స్ టీజర్స్ లో కనిపించే ఛాన్స్ లేదు. క్రేజీ హీరోయిన్ అన్న సంగతి పక్కన పెట్టేస్తున్నారు. దేవరాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ పెద్దిలో రామ్ చరణ్ తో జతకడుతోంది. చిక్రీ సాంగ్ లో మినహా రిలీజ్ చేసిన 2 గ్లిమ్స్ లో జాన్వీ కనిపించలేదు. పెద్ది నుంచి 2 గ్లిమ్స్ వచ్చినా హీరో క్యారెక్టరైజేషన్ చూపించారు. దీంతో జాన్వీకి చోటు దక్కలేదు. మొదటి గ్లిమ్స్ లో క్రికెట్ ఆడుతూ, 2 గ్లిమ్స్ లో పెహల్వాన్ గా కనిపించాడు రామ్ చరణ్. అయితే జాన్వీ కనిపించిన చిక్రీ సాంగ్ పెద్దికి సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. 4000 కోట్లతో 2 భాగాలుగా రూపొందుతున్న రామాయణంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ అంతా రాముడి చుట్టూనే తిరిగింది. సీత 2-3 చోట్ల కనిపించినా అన్ని లాంగ్ షాట్సే. కనిపిస్తోంది సాయి పల్లవ కాదో తెలియటం లేదు. చిన్న ఎక్స్ప్రెషన్ చాలు సీన్ ను పండించేస్తోంది సాయి పల్లవి. హైబ్రిడ్ పిల్ల కనిపిస్తే సీన్ కు బలం వచ్చేస్తుంది. 1-2 షాట్స్ లో సాయి పల్లవిని హైలైట్ చేసి చూపిస్తే రామాయణ గ్లిమ్స్ మరో ఆది పురుషుని గుర్తు చేస్తుందన్న కామెంట్స్ వినిపించేవి కావేమో. అనుష్క కథనార్ మూవీతో మలయాళంలోకి అడుగు పెడుతోంది. ఇంపార్టెంట్ రోల్ పోషించిన టీజర్ లో 1-2 షాట్స్ లో మాత్రమే చూపించారు మేకర్స్. ఇలా స్టార్ హీరోయిన్స్ ను కరివేపాకు తీసినట్టు పక్కన పడేస్తున్నారు. స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ రాకొస్తే ఆ సినిమా కాస్త బాక్స్ ఆఫీస్ వద్ద బెడిసికొట్టింది. సినిమా హిట్ అవుతుందేమో, మరిన్ని క్రేజీ ఆఫర్స్ వస్తాయేమో, ఇంకేముంది టాలీవుడ్ పేరు చెప్పుకుని స్టార్ హోదా సంపాదించొచ్చని కళ్ళు కనేసింది.
డిజాస్టర్ దెబ్బకు తెలుగులో ఆమె చాప్టర్ క్లోజ్ అయిందా? తెలుగులో ఈ మధ్య కాలంలో మాళవిక మోహనన్ పేరు ఎక్కువగా వినిపించింది. రాజసాబ్లో ప్రభాస్ సరసన జత కట్టడమే ఇందుకు కారణం. ఈ అమ్మడు కెరీర్ స్టార్ట్ చేసిన 13 ఏళ్లలో 13 సినిమాలు మాత్రమే చేసింది. పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే స్కిల్ లేకపోవడంతో కెమెరా వెనకాల స్కిన్ షోతో రెచ్చిపోతూ హాట్ బ్యూటీ ఇమేజ్ సొంతం చేసుకుంది మాళవిక. రాజాసాబ్ డిజాస్టర్ తో మాళవిక తెలుగు కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్టే కనిపిస్తోంది. సినిమాలో 3 హీరోయిన్స్ లో ఈ అమ్మడికే తక్కువ మార్కులు పడ్డాయి. ప్రస్తుతం తమిళ చిత్రం సర్దార్ 2లో కార్తీతో జతకడుతోంది. మరో తమిళ మూవీ పాకెట్ నావెల్ చేతిలో ఉంది. మాళవిక మాస్టర్ మూవీలో విజయ్తో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకుంది. మాళవిక మోహనన్ ఓ గ్లామర్ బ్యూటీని అయినా ప్రదర్శించలేదన్న వెలితిని హిందీ మూవీ యుద్రాతో తీర్చింది. ఇందులో హీరో సిద్ధాంత్ చతుర్వేదితో ఇంటిమేట్ ముద్దు సీన్స్ పై మాట్లాడుతూ ఇలా యాక్ట్ చేయటం అంత ఈజీ కాదని స్పందించింది మాళవిక. సాయి దుర్గ తేజ్ గ్యాప్ తీసుకోలేదు, అనుకోకుండా వచ్చింది. ఏడాది గ్యాప్ తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేసిన సినిమా సంబరాల ఏటిగట్టు 2 ఏళ్ల నుంచి సెట్స్ పైనే ఉంది. మరోసారి ఇలాంటి గ్యాప్ రాకుండా జాగ్రత్త పడిన తేజు మరొక మూవీని లైన్లో పెట్టాడు. హిట్ మూవీ డైరెక్టర్స్ తో మరోసారి వస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు కనిపించని తేజు మరోసారి సినిమాలకు దూరమయ్యాడు. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న ఈ మెగా మేనల్లుడు విరూపాక్ష హిట్ తో కెరీర్ లో కోలుకున్నాడు. ఆ తర్వాత బ్రో మూవీలో మేనమామ పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ వచ్చింది. పవనే కావాలని తేజును తీసుకుని లిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. బ్రో తర్వాత తేజు సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ లో నటించాల్సి ఉంది. ఊరమాస్ క్యారెక్టర్ తో వస్తాడనుకుంటే బడ్జెట్ అంచనాను దాటిపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. దీంతో తేజు అనుకోకుండా గ్యాప్ లో పడిపోయాడు. వాట్ నెక్స్ట్ అంటే పీరియాడిక్ మూవీ సంబరాల ఏటిగట్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 1940 నాటి బ్యాక్ డ్రాప్ తో సంబరాల ఏటిగట్టు మూవీ రూపొందుతోంది. డెబ్యూ డైరెక్టర్ రాజేష్ తో తీసే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటేస్తోంది. తేజు కెరీర్ లో విరూపాక్ష హైయెస్ట్ కలెక్షన్ 48 కోట్లు తీసుకురాగా కొత్త సినిమాపై 100 కోట్లు పెడుతున్నారు. ఈ హైయెస్ట్ బడ్జెట్ మూవీ పూర్తి కావడానికి 2 ఏళ్లు పడుతోంది. ఆ గ్యాప్ ను పూర్తి చేయడానికి సంబరాల ఏటిగట్టు రాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న RRR లో రామ్ చరణ్ డైలాగ్ ను సాయి దుర్గ తేజ్ ఫాలో అవుతున్నారు. ఎన్నాళ్ళీ చిన్న చిన్న చిత్రాలు? నాని, తేజ సజ్జా వంటి యంగ్ హీరోల భారీ యాక్షన్ తో అడుగు పెడుతున్నాడు. సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ చూస్తుంటే సాయి దుర్గ తేజ్ యోధుడిలా కనిపిస్తున్నాడు. కాంతార విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. కాతో హిట్ కొట్టిన సుజిత్, సందీప్ ద్వయం సాయి దుర్గ తేజ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. సాహు గారపాడి నిర్మిస్తున్న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకందని శక్తి, శక్తివంతమైన ప్రయాణం అంటూ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. కయాదు నటించిన మలయాళ చిత్రం పళ్ళి చట్టంబి ఇదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్ కు కయాదు చీర కట్టుకొని వచ్చి స్టేజ్ మీద వేసిన డాన్స్ వైరల్ అవుతోంది. సినిమా ఈ నెల 9న తెలుగు, మలయాళంలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న రణబాలి రాయలసీమ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ గ్లామర్ డాల్ జాక్విలిన్ ఫెర్నాండెస్ తెలుగు సినిమా చేస్తోంది. పేపర్ బాయ్, అరి వంటి సినిమాలు తీసిన జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.